హైదరాబాద్ రాంగానే కూడా ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ హియర్. చాలా కష్టపడ్డాను. ముందు ఫ్యామిలీని చూడాలి. నాన్నగారు రిటైర్ అవ్వాలి. ఇవన్నీ బర్డెన్స్ అన్నీ ఉన్నాయి. మా చెల్లికి పెళ్ళవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత నేను నా డెసిషన్ తీసుకొని అప్పుడు నేను నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ని స్టార్ట్ చేశాను. అమ్మో! సో చాలా కష్టం గదా! ఆ! అండ్ నేను ఒకరికి బర్డెన్ అవ్వకూడదు. అండ్ ఒకరికి ప్రాబ్లమ్ అవ్వకూడదు. అండ్ నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడకూడదు అంటే, ఇప్పుడు నువ్వు మా చెల్లి మ్యారేజ్‌కి ముందు ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే, మా చెల్లికి సంబంధాలొస్తాయో రావో అని ఒక టెన్షన్. మా నాన్నగారు రిటైర్ అయ్యే టెన్షన్‌లో అప్పటికే ఆయనకి 60 ఏళ్ళొచ్చేస్తున్నాయి. ఆ ఏజ్‌లో నేను ఆయనకి బర్డెన్ అవ్వటం కానీ, ఎందుకంటే ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో నాకు తెలీదు. లేదంటే తనకి రిటైర్మెంట్ ఫంక్షన్‌లో కూడా అందరూ తనని ఎవరు ఏమంటారా అన్న ఒక భయంతో నేను అప్పటికి అవ్వలేదు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరిని ఒక గూటికి చేర్చిన తర్వాత నేను నా డెసిషన్ నా గురించి నేను ఆలోచించుకున్నాను.